అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15 ఆదివారం. మీకోసం ఒక హృదయాన్ని తాకే మహాశివరాత్రి కథ మరియు మాహాత్మ్యం. భక్తులారా, శివుడు అనేది ఒక దేవుడు మాత్రమే కాదు. శివుడు అంటే శ్వాస, శివుడు అంటే నిశ్శబ్దం, శివుడు అంటే జన్మ మరణాల మధ్య ఉన్న శాశ్వత సత్యం. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున మీ జీవితంలో వెలుగు నింపే శివతత్వాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మహాశివరాత్రి అనేది శివభక్తుల జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఇది మహత్తరమైనది కాబట్టే దీనిని మహాశివరాత్రి అంటారు. శివుడు అంటే లయకు ప్రతీక. సృష్టి, స్థితి, లయ ఈ 3 కార్యాలు శివతత్వంతోనే నడుస్తాయి. మన జన్మలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, అజ్ఞానం అన్నీ లయమయ్యే రాత్రి ఇది. అందుకే ఈ రోజును కేవలం పండుగలా కాకుండా ఆత్మపరిశీలన చేసే అవకాశంగా చూడాలి. మహాశివరాత్రి అంటే ఒక కథ కాదు, ఒక ఆచారం కాదు, అది ఒక అనుభూతి. మనలోని అహంకారం కరిగిపోయే రాత్రి ఇది. మన మనసు శివుడి ముందు పూర్తిగా శూన్యమయ్యే సమయం. ఈరోజు శివుణ్ణి ప్రార్థించడమంటే దేవుణ్ణి అడగడం కాదు, మనలోని దేవుణ్ణి గుర్తించడం. అందుకే పురాణాలు చెబుతాయి, మహాశివరాత్రి నాడు శివస్మరణ చేసినవాడు జన్మజన్మల బంధనాల నుంచి విముక్తి పొందుతాడని. ఇతర పండుగలన్నీ ఉదయం మొదలవుతాయి, కాని మహాశివరాత్రి మాత్రం రాత్రి. దీనికి చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. శివుడు అజ్ఞానాన్ని నాశనం చేసే దేవుడు. అందుకే శివుడి పూజ రాత్రిలోనే. ఈ రాత్రి మనం నిద్రపోకుండా జాగరణ చెయ్యాలి అంటారు. నిద్ర అంటే కేవలం శరీరానికి కాదు, మనసుకు కూడా. మనసు ఎప్పుడూ అలసత్వంలో, భయాల్లో, ఆశల్లో నిద్రపోతూనే ఉంటుంది. మహాశివరాత్రి జాగరణ అంటే శరీరాన్ని కాదు, మనసును మేల్కొల్పడం. రాత్రంతా శివనామస్మరణ చేస్తూ ఉంటే మనలోని చీకటి భావాలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతాయి. ఇందుకే యోగులు, ఋషులు ఈ రాత్రిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రాత్రి భూమిమీద శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, ధ్యానం చేస్తే ఆ శక్తిని సులభంగా పొందవచ్చని శాస్త్రాలు చెబుతాయి. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం జరిగింది. సృష్టికర్త నేను అని బ్రహ్మ అన్నాడు, జగత్తును రక్షించేది నేను అని విష్ణువు అన్నాడు. ఆ అహంకారాన్ని తొలగించడానికి శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది కనుగుంటే గొప్పవాడని శివుడు ప్రకటించాడు. విష్ణువు వరాహ అవతారంతో భూమి లోతుల్లోకి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపంలో ఆకాశానికి ఎగిరాడు. వేల సంవత్సరాలు ప్రయత్నించినా ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపెట్టలేకపోయారు. చివరికి తమ అహంకారాన్ని వదిలి శివుణ్ణి శరణు కోరారు. అప్పుడు శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడు. అదే శివలింగం. ఈ కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. ఎంత గొప్పవారమైనా, ఎంత జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే సత్యం కనిపించదు. అహంకారం వదిలినప్పుడు మాత్రమే శివతత్వం అర్థమవుతుంది. శివలింగాన్ని చాలామంది ఒక విగ్రహంగా మాత్రమే చూస్తారు. కాని శివలింగం ఒక ప్రతీక. అది ఆకారం లేని సత్యానికి రూపం. పైభాగం ఆకాశాన్ని సూచిస్తుంది, క్రింది భాగం భూమిని సూచిస్తుంది. మధ్యలో ఉన్న లింగం సృష్టిశక్తికి సంకేతం. శివలింగం ముందు నిలబడితే మన మనసు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతుంది. అది ధ్యానానికి దారితీస్తుంది. శివుడు నిరాకారుడైనప్పటికీ లింగరూపంలో భక్తులకు అనుభూతిని ఇస్తాడు. అందుకే శివుణ్ణి దర్శించడమంటే ఒక భావోద్వేగం కాదు, అది ఒక అంతర్ముఖ ప్రయాణం. మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయడమంటే మనలోని అశుద్ధ భావాలను కడగడం. నీరు, పాలు, తేనె ఇవన్నీ మన లోపలి స్వచ్ఛతకు సంకేతాలు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె రాజకుమార్తె అయినప్పటికీ సుఖసౌకర్యాలను వదిలి అడవుల్లో నివసించింది. ఆహారం తగ్గించింది, నిద్ర వదిలింది, శివనామస్మరణలోనే జీవించింది. శివుడు మొదట ఆమెను పరీక్షించాడు.
ఎన్నో కష్టాలు ఎదురైనా ఆమె భక్తి చెదరలేదు. చివరికి శివుడు ఆమె తపస్సుకు కరిగిపోయాడు. ఇది మనకు చెప్పే విషయం ఏమిటంటే, నిజమైన భక్తి అంటే కోరిక కాదు, అర్పణ. ఓర్పు, విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. మహాశివరాత్రి రోజున పార్వతీదేవి చేసిన తపస్సును స్మరించుకుంటే జీవితంలో సహనం పెరుగుతుంది, మనసుకు స్థిరత్వం వస్తుంది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. ఈ వివాహం కేవలం ఇద్దరి కలయిక కాదు, ఇది శక్తి మరియు శివుడి ఐక్యత. శివుడు చైతన్యమైతే పార్వతి శక్తి. ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి ముందుకు సాగుతుంది. ఈ రోజు పూజ చేసిన దంపతులకు దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని నమ్మకం. కుటుంబంలో ఉన్న కలహాలు తగ్గుతాయి. ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్నవారు, వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఈరోజు శివపార్వతులను ప్రార్థిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సముద్రమథన సమయంలో హాలాహలా అనే విషం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. అందరూ భయపడగా శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగాడు. కాని అది శరీరంలోకి వెళ్లకుండా గొంతులోనే నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఈ సంఘటన శివుడి కరుణను, త్యాగాన్ని చూపిస్తుంది. ప్రపంచం కోసం తన బాధను తానే భరించిన దేవుడు శివుడు. మహాశివరాత్రి రోజున ఈ కథను గుర్తుచేసుకుంటే మనలోని స్వార్థం తగ్గుతుంది. ఇతరుల కోసం త్యాగం చెయ్యాలనే భావన పెరుగుతుంది. శివుడు మనకు ఒక దేవుడిగా మాత్రమే కాకుండా ఒక ఆదర్శంగా నిలుస్తాడు. బాధలను మౌనంగా భరించే శక్తిని ఆయన మనకు నేర్పుతాడు. శివుడు కఠినమైన దేవుడిగా కొందరికి కనిపిస్తాడు, కాని నిజంగా ఆయన హృదయం ఎంతో కరుణతో నిండి ఉంటుంది. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. ఎలాంటి అలంకారాలు లేకుండా భిక్షాటన చేసే రూపంలో ఉండే శివుడు భక్తుడి మనసు నిజంగా స్వచ్ఛంగా ఉంటే వెంటనే కరిగిపోతాడు. రాజైనా, పేదవాడైనా, పండితుడైనా, అజ్ఞానుడైనా శివుడి దృష్టిలో అందరూ సమానమే. రావణాసురుడు కూడా శివభక్తుడే. తన తపస్సుతో శివుణ్ణి మెప్పించి వరాలు పొందాడు. కాని ఆ వరాలను అహంకారానికి వాడుకున్నాడు. అయినా శివుడు మొదట్లో అతన్ని శిక్షించలేదు. అనేకసార్లు అవకాశాలిచ్చాడు. ఇది శివుడి కరుణ ఎంత విశాలమైనదో చూపిస్తుంది. శివుడు వెంటనే శిక్షించే దేవుడు కాదు, మార్పుకు అవకాశమిచ్చే దేవుడు. మన జీవితంలో తప్పులు జరుగుతాయి, పాపాలు కూడా చేస్తాం. కాని మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటే శివుడు తప్పకుండా క్షమిస్తాడు. మహాశివరాత్రి రోజు శివుణ్ణి ప్రార్థించడమంటే క్షమను కోరడం మాత్రమే కాదు, కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవడం. బిల్వ ఆకులు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా కనిపించే ఈ ఆకులలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని శాస్త్రాలు చెబుతాయి. బిల్వ ఆకులో 3 పత్రాలుంటాయి. ఇవి సత్వ, రజ, తమోగుణాలకు ప్రతీకలు. శివుడికి బిల్వార్చన చేయడమంటే ఈ 3 గుణాలను నియంత్రించి ఆత్మను శుద్ధి చేయడం. పురాణాల ప్రకారం ఒక పేద భక్తుడు తెలియకుండానే బిల్వ ఆకులను శివలింగంపై వేశాడు. కాని అది మహాశివరాత్రి రోజు. ఆ ఒక్క బిల్వార్చన అతని జీవితాన్ని మార్చేసింది. ఇది శివభక్తిలో కర్మ కంటే భావం ఎంత ముఖ్యమో చెబుతుంది. మహాశివరాత్రి రోజున బిల్వ ఆకులు సమర్పించేటప్పుడు మనసులో కోరికల జాబితా కాకుండా శివుడిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆ పూజకు నిజమైన ఫలం లభిస్తుంది. రుద్రాభిషేకమనేది శివుణ్ణి ప్రసన్నం చేసుకునే అత్యంత శక్తివంతమైన పూజా విధానం. నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగాజలం వంటి ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ప్రతి ద్రవ్యానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. నీరు మన భావోద్వేగాలను సూచిస్తే పాలు శుద్ధతను సూచిస్తాయి. తేనె మాధుర్యాన్ని, పెరుగు స్థిరత్వాన్ని, నెయ్యి త్యాగాన్ని సూచిస్తుంది. అభిషేక సమయంలో పఠించే రుద్రమంత్రాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని యోగశాస్త్రం చెబుతోంది. మహాశివరాత్రి రోజున చేసే రుద్రాభిషేకం జన్మజన్మల కర్మబంధాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రహదోషాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉన్నవారికి ఇది ఎంతో ఉపశమనాన్నిస్తుంది. శివుణ్ణి అభిషేకించేటప్పుడు మనం కేవలం నీరు పోయడం కాదు, మనలోని అహంకారాన్ని, అసూయను, భయాన్ని శివుడి పాదాల వద్ద వదిలిపెడతాం. మహాశివరాత్రి జాగరణ అంటే కేవలం రాత్రంతా నిద్రపోకపోవడం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. మన జీవితంలో మనసు ఎక్కువగా నిద్రపోతూనే ఉంటుంది, సమస్యలతో అలసిపోతుంది, భయాలతో ముసురుకుంటుంది.
జాగరణ అంటే ఆ నిద్రలో ఉన్న మనస్సును మేల్కొల్పడం. ఈ రాత్రి శివనామస్మరణ, శివపురాణ శ్రవణం, ధ్యానం చేస్తే మన ఆలోచనలు నెమ్మదిగా శాంతిస్తాయి. నిశ్శబ్దం పెరుగుతుంది. ఆ నిశ్శబ్దంలోనే శివుడున్నాడని అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ రాత్రిని యోగులు అమృతకాలంగా భావిస్తారు. జాగరణ మనకు ఓర్పును నేర్పిస్తుంది. శరీరం అలిసిపోయినా మనస్సు నిలబడటం నేర్చుకుంటుంది. అదే శివతత్వం. ఉపవాసమంటే తినకపోవడం కాదు, అది నియంత్రణ. మన శరీరం ఎంత తినగలిగితే అంత తింటూ ఉంటే మనసు భారంగా మారుతుంది. ఉపవాసం శరీరాన్ని తేలిక చేస్తుంది, మనస్సును ప్రశాంతం చేస్తుంది. మహాశివరాత్రి ఉపవాసం వల్ల ఇంద్రియ నియంత్రణ పెరుగుతుంది, కోరికలపై పట్టు వస్తుంది. శివుడు ఇంద్రియాలకు అతీతుడు. ఆయనను చేరుకోవాలంటే మనం కూడా కొంతవరకు నియంత్రణ సాధించాలి. ఉపవాసంతో పాటు శివనామస్మరణ చేస్తే మనలోని ఆలోచనల అల్లకల్లోలం తగ్గుతుంది. అందుకే పెద్దలు ఈ రోజున ఉపవాసాన్ని ఒక సాధనగా భావించారు. శివతాండవం అనగానే చాలామందికి విధ్వంసం గుర్తొస్తుంది. కాని తాండవం అంటే వినాశనం కాదు, అది మార్పు. పాతదాన్ని కూల్చి కొత్తదానికి మార్గం వేసే ప్రక్రియ. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నష్టాలు జరుగుతాయి. అవి మనకు బాధగా అనిపిస్తాయి. కాని అవే భవిష్యత్తులో కొత్త అవకాశాలకు బాటలు వేస్తాయి. ఇది శివతాండవ తత్వం. మహాశివరాత్రి రోజున శివతాండవాన్ని స్మరించుకోవడమంటే మార్పును స్వీకరించడం, భయపడకుండా ముందుకు సాగడం. శివుడు రాజు కాదు, భోగి కాదు, ఆయన మహాయోగి. కైలాసపర్వతంపై ధ్యానంలో లీనమై ఉంటాడు. ఆయనకు కోరికలు లేవు, కాని సమస్త సృష్టికి ఆయనే ఆధారం. శివుణ్ణి యోగిగా ధ్యానిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. సంతోషం బయట దొరకదు, అది మనలోనే ఉంది. నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. మహాశివరాత్రి ధ్యానం చేయడానికి అత్యుత్తమమైన రోజు. కొద్దిసేపైనా మనస్సును నిలిపి శివుణ్ణి స్మరిస్తే జీవితంపై కొత్త దృష్టి ఏర్పడుతుంది. కాళభైరవుడు శివుడి ఉగ్రస్వరూపం. కాళాన్ని నియంత్రించే శక్తి ఆయనదే. మనం అందరం కాళానికి బానిసలం. కాళం ముందుకు పోతుంది, మనం వెనకబడిపోతుంటాం. కాని శివుడు కాళానికి అతీతుడు. కాళభైరవ తత్వం మనకు చెప్పేది ఒకటే: భయం మనలో ఉన్నంతకాలం మనం బంధితులమే. భయాన్ని జయిస్తే కాలం కూడా మనమీద ప్రభావం చూపదు. పురాణాల ప్రకారం బ్రహ్మకు అహంకారం పెరిగినప్పుడు శివుడు కాళభైరవుడిగా అవతరించి ఆ అహంకారాన్ని నాశనం చేశాడు. ఇది మనకొక బోధ. జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే అది శాపమే అవుతుంది. మహాశివరాత్రి రోజున కాళభైరవుణ్ణి స్మరించుకోవడమంటే మనలోని భయాలను, అహంకారాన్ని విడిచిపెట్టడం. మన జీవితంలో భవిష్యత్తు భయం, మరణ భయం, నష్టభయం ఎక్కువగా ఉంటాయి. కాళభైరవ తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి. శివుడు మనకు ధైర్యాన్నిస్తాడు. మహాశివరాత్రి పూజ అనేది ఒక క్రమబద్ధమైన ఆచారం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన మనస్సుతో శివుణ్ణి స్మరించాలి. శివలింగానికి అభిషేకం చేయడమంటే మన లోపలి అపవిత్రతలను శుభ్రపరచడం. నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ప్రతి ద్రవం మన జీవితంలోని ఒక అంశాన్ని సూచిస్తుంది. నీరు మన భావోద్వేగాలను, పాలు స్వచ్ఛతను, తేనె మాధుర్యాన్ని, పెరుగు స్థిరత్వాన్ని, నెయ్యి త్యాగాన్ని సూచిస్తాయి. ఇవన్నీ శివుడి పాదాల వద్ద సమర్పించడమంటే మన జీవితాన్ని ఆయనకు అర్పించడం. పూజలో ముఖ్యమైనది బిల్వార్చన మరియు ఓం నమఃశివాయ జపం. ఈ మంత్రం మన శ్వాసతో కలిసి జపం చేయబడితే మన మనస్సు శాంతిస్తుంది. పూజ ఎంత సింపుల్గా చేసినా భక్తి ఉంటే శివుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు. దానం అనేది శివుడి తత్వానికి అత్యంత దగ్గరైన కార్యం. శివుడెప్పుడూ ఇచ్చేవాడు. ఆయన దగ్గర నిలవలు లేవు, స్వార్థం లేదు. అందుకే మహాశివరాత్రి రోజున చేసే దానం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే ఆకలి బాధలు తొలగుతాయని నమ్మకం. వస్త్రదానం చేస్తే పేదరికం దూరమవుతుంది. నీటిదానం చేస్తే గ్రహదోషాలు శాంతిస్తాయి. ముఖ్యంగా పేదలకు, అవసరంలో ఉన్నవారికి చేసే సహాయం శివుడికి ప్రత్యక్ష పూజతో సమానం. దానం చేసేటప్పుడు మనస్సులో గర్వం ఉండకూడదు. నేను ఇచ్చాను అనే భావన కాకుండా శివుడే నా చేతుల ద్వారా ఇస్తున్నాడు అనే భావన ఉండాలి. అప్పుడు ఆ దానం మన కర్మబంధాలను తగ్గిస్తుంది. ఓం నమఃశివాయ ఈ పంచాక్షరి మంత్రం శివతత్వానికి మూలం. ఈ మంత్రంలో 5 అక్షరాలు భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశ అనే పంచభూతాలకు ప్రతీకలు. ఈ మంత్రాన్ని జపం చేయడమంటే మన శరీరం మరియు ప్రకృతితో సాన్నిహిత్యం పెంచుకోవడం. మహాశివరాత్రి రోజున శివనామస్మరణ చేస్తే మనలోని ఆలోచనల తుఫాను నెమ్మదిగా తగ్గుతుంది. మన శ్వాస క్రమబద్ధమవుతుంది.
హృదయస్పందన స్థిరపడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. నిరంతరం శివనామాన్ని స్మరిస్తే మన జీవితంలో నెగటివ్ భావాలు తగ్గుతాయి. భయం, ఆందోళన, అసూయ వంటి భావాలు క్రమంగా దూరమవుతాయి. జ్యోతిష్యపరంగా మహాశివరాత్రి ఒక శక్తివంతమైన రోజు. ఈ రోజు శివుణ్ణి ప్రార్థించడం వల్ల గ్రహాల ప్రభావం కొంతవరకు శాంతిస్తుంది. ముఖ్యంగా శని, రాహు, కేతు వంటి గ్రహాల వల్ల వచ్చే కష్టాలు తగ్గుతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. శివుడు గ్రహాలకు అధిపతి కాదు, కాని గ్రహాల శక్తిని నియంత్రించే తత్వం ఆయనదే. అందుకే మహాశివరాత్రి పూజ రాసులపై సకారాత్మక ప్రభావం చూపుతుంది. ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రోజు శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఉపశమనం పొందుతారు. ఈ రోజు చేసే పూజ ఫలితం వెంటనే కనిపించకపోయినా కాలక్రమేణా జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. శివుడి కృప నెమ్మదిగా కానీ బలంగా పనిచేస్తుంది. భక్తుల మనస్సులో తరచుగా వచ్చే ప్రశ్న ఒకటే: శివుడిని ఎంతో భక్తితో కోరుకుంటున్నా నా కోరిక ఎందుకు నెరవేరడం లేదు అనే సందేహం. శివుడు వెంటనే ఫలితమిచ్చే దేవుడు కాదు, కాని ఆయన సరైన సమయంలో సరైన ఫలితమిచ్చే దేవుడు. మనకు మంచిదేమిటో మనకంటే శివుడికే బాగా తెలుసు. చాలాసార్లు మనం కోరేది మన కోరిక మాత్రమే, మన కర్మకు అనుకూలంగా ఉండదు. అప్పుడు శివుడు ఆలస్యం చేస్తాడు, కాని ఆయన నిరాకరించడు. ఆలస్యం వెనుక కారణం మన జీవితాన్ని సరైన దారిలో నడిపించడమే. మహాశివరాత్రి రోజున శివుణ్ణి కోరేటప్పుడు కోరికల జాబితా పెట్టకుండా ఆయన నిర్ణయాన్ని స్వీకరించే మనస్తత్వం ఉండాలి. అప్పుడు జీవితంలో ఊహించని మార్పులొస్తాయి. శివుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళడు. ఆలస్యమైన ఫలితం మాత్రం లోతుగా ఉంటుంది. జీవితంలో సమస్యలు లేనివారు ఎవరూ లేరు. ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో విరోధాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. ఈ పరిస్థితుల్లో శివతత్వం మనకొక మార్గం చూపిస్తుంది. శివుడు సమస్యలు తొలగించే దేవుడు మాత్రమే కాదు, సమస్యను భరించే శక్తినిచ్చే దేవుడు. శివుడిలా నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే చాలా సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. మనం ఎక్కువగా మాట్లాడటం, స్పందించడం వల్లే సమస్యలు పెద్దవిగా మారతాయి. శివుడు మౌనంగా ఉంటాడు, కాని అవసరమైనప్పుడు మాత్రమే చర్య తీసుకుంటాడు. ఇది మన జీవితానికి గొప్ప పాఠం. మహాశివరాత్రి రోజున శివతత్వాన్ని ఆలోచిస్తే మన మనస్సులో స్థిరత్వం పెరుగుతుంది. అప్పుడు సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. హిందూ ధర్మంలో మోక్షమనేది అత్యున్నత లక్ష్యం. జన్మమరణ చక్రం నుంచి విముక్తి పొందడమే మోక్షం. ఈ మార్గంలో శివుడు మార్గదర్శి. శివుడు ధ్యానానికి, వైరాగ్యానికి, సత్యానికి ప్రతీక. మోక్షమనేది మరణానంతరం వచ్చే ఫలం కాదు. జీవితం ఉన్నప్పుడే మనస్సుకు వచ్చే స్వేచ్ఛే మోక్షానికి మొదటి అడుగు. శివతత్వం మనకు ఇదే నేర్పిస్తుంది. కోరికలను తగ్గించుకోవడం, అహంకారాన్ని వదిలేయడం, నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవడం ఇవన్నీ మోక్షమార్గంలో అడుగులు. మహాశివరాత్రి రోజు ఈ విషయాలను ఆలోచిస్తే మన జీవన దృక్పథమే మారిపోతుంది. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు, అది ఒక సందేశం. మన జీవితంలో ఎంత అల్లకల్లోలం ఉన్నా లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే శివుడు. బయట పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోయినా మన స్పందన మన చేతుల్లో ఉంటుంది. శివుడు మనకు సహనం నేర్పిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉండే శక్తినిస్తాడు. ఈ రోజున శివుణ్ణి స్మరించడమంటే ఆ శక్తిని మనలో మేల్కొల్పడం. ఈ మహాశివరాత్రి మన జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త దిశలకు ప్రారంభంగా మారాలి. శివతత్వం ఆలయంలో మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో కూడా ఉండాలి. కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం, అవసరం లేని వాదనలు దూరంగా పెట్టడం, ప్రతి పరిస్థితిని స్వీకరించడం ఇవన్నీ శివతత్వానికి దగ్గర చేస్తాయి. సాధారణ జీవితం గడుపుతో కూడా శివుడిలా ఉండటం సాధ్యమే. మనస్సులో అహంకారం లేకుండా, పనిపట్ల నిబద్ధతతో, ఇతరుల పట్ల కరుణతో జీవిస్తే అదే శివారాధన. మహాశివరాత్రి రోజు తీసుకున్న సంకల్పాన్ని ఏడాది పొడవునా కొనసాగిస్తే జీవితం నెమ్మదిగా శాంతియుతంగా మారుతుంది. శివుడు బయట ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాడని అప్పుడు అర్థమవుతుంది. భక్తులారా, ఈ మహాశివరాత్రి మీ కన్నీళ్లను శాంతిగా మార్చాలి. మీ బాధలను శివుడు తన నీలకంఠంలో దాచుకోవాలి. మీ జీవితంలో వెలుగు రావాలి. మీ ఇంట్లో శాంతి నిలవాలి. ఇది మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు.
ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. శివుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ.